సో అందరికీ నమస్కారం అండి. నేను రవిచందన్, ప్రాపర్టీ అడ్వైజర్. సో ఈరోజు కూడా మనం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడబోతున్నాం అండి. అంటే ప్రతిరోజు ప్రతి వీక్ కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ ఎందుకు అనుకుంటే నెక్స్ట్ 6 మంత్స్ 1 ఇయర్ వరకు మార్కెట్ అంతా ఫ్యూచర్ సిటీ వైపే ఉంటుందండి. మార్కెట్ అంతా అంటే ఆల్మోస్ట్ 60-70% మార్కెట్ ఫ్యూచర్ సిటీ వైపే ఉంటుందండి. సో ఒకప్పుడు ఫార్మా సిటీ ఉన్నప్పుడు కూడా ఇదే హైప్‌తో గ్రో అయిందండి. అగైన్ ఇప్పుడు ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ చేసి కొత్త గవర్నమెంట్ కొత్త డెవలప్‌మెంట్స్‌ని తీసుకొస్తుంది. సో అగైన్ ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తే మళ్ళీ వాట్ ఈస్ ఫ్యూచర్ సిటీ అనేది చెప్పబోతున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్ ఇప్పుడు ఒక కొత్త మెగా సిటీగా డెవలప్ చేయబోతున్నారు. అదే ఫ్యూచర్ సిటీ అని. అదే విధంగా ఫోర్త్ సిటీ అని. సో ఈ ఫ్యూచర్ సిటీలో అసలు ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, అసలు ల్యాండ్ ఎక్స్టెన్షన్ ఎంత ఉంది, అదేవిధంగా ఏ లొకేషన్స్ కవర్ అవ్వబోతున్నాయి అనేది చెప్పబోతున్నానండి. బేసిక్గా ఈ ఫ్యూచర్ సిటీ మనకి ఇటు శ్రీశైలం హైవే ఇటు సాగర్ హైవే మధ్యన వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి అటు ట్రిపుల్ ఆర్ మధ్యన వస్తుందండి. సో ఫ్యూచర్ సిటీ యాక్సెస్ చేయాలంటే దీంట్లో 2 యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయండి. ఓఆర్ఆర్ నుంచి ఒకటి తుక్కుగూడ, రెండోది పొంగలూరు ఎగ్జిట్ అండి. సో 12 అండ్ 14 ఎగ్జిట్స్, 30 నుంచి కూడా ఉంది. బట్ రోడ్ ఇంకా డెవలప్ అవ్వాలండి. సో ఫ్యూచర్ సిటీకి డెవలప్ చేయడానికి అంటే దృష్టిలో పెట్టుకొని బేసిక్గా సిటీ డెవలప్ అవ్వాలంటే మనకి మేజర్గా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ చూస్తామండి. అంటే రోడ్స్ కానీ, ఈ ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్స్, మనకి డ్రైనేజెస్ ఇవన్నీ చూస్తామండి. సో ఇప్పుడు గవర్నమెంటు అసలు ఈ 2x వర్క్ చేస్తుందండి. డబల్ రెట్టింపు ఇది వేగంతో పనిచేస్తుందండి గవర్నమెంటు. సో ఈ ఫ్యూచర్ సిటీకి అంటే డెవలప్మెంట్కి కొన్ని కంపెనీస్ కూడా ముందుకొచ్చాయండి. ఆల్రెడీ మనకు తెలిసి 11 ఎంఓఈస్ ఆల్రెడీ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్తో చేయించుకున్నారు. ఆల్రెడీ ఎంఓఈస్ కంప్లీట్ అయ్యాయండి. సో ఫార్మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ దాదాపుగా ఒక 10,000 ఎంప్లాయ్మెంట్తో రాబోతున్నారండి ఈ 11 కంపెనీస్. అదేవిధంగా 800 ఫార్మా కంపెనీస్ రాబోతున్నాయండి, ఓన్లీ రీసెర్చ్ లైఫ్ సైన్సెస్ కంపెనీస్. అదేవిధంగా ఐటీ కంపెనీస్ రాబోతున్నాయండి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ రాబోతున్నాయండి. సో ఇది వివరంగా చెప్తాను మీకు. అంటే 2 ఫేజెస్గా డివైడ్ చేశారండి. సో ఫేజ్ 1 మనకి ఫస్ట్ అంటే గవర్నమెంట్ ఆల్రెడీ 18,000 ఎకర్స్ ఎక్వైర్ చేసుకున్నారు ల్యాండ్. ఆల్రెడీ మన ప్రీవియస్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసుకున్నారు. అదేవిధంగా 12 ఎకర్స్ మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయండి అక్కడ. సో ఓవరాల్గా 30 ఎకర్స్తో ఫేజ్ 1ని స్టార్ట్ చేయబోతున్నారు. అసలు ఈ ఫేజ్ 1లో మనకి ఎటువంటి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి అంటే ఫార్మా లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ రాబోతుందండి. ఫర్నిచర్ పార్క్స్ రాబోతున్నాయండి. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ హబ్గా డెవలప్ చేయబోతున్నారండి. బీసీసీఐకి ఆల్రెడీ నియర్ టు శాంక్షన్లో ఉందండి ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కట్టాలని. సో ఇవి ఇండస్ట్రీస్ అండి. ఇదే విధంగా ఒక గోల్ఫ్ కోర్స్ నిర్మాణిస్తున్నారండి. స్పోర్ట్స్ హబ్ని చేయబోతున్నారు. సో స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ శంకుస్థాపన జరిగిందండి. మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి గారు దాదాపుగా 100 కోట్లు ఇన్వెస్ట్ చేశారండి ఈ స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేయడానికి. అదేవిధంగా ఈ స్కిల్ యూనివర్సిటీకి చూసుకోవడానికి మన మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఆనంద్ మహీంద్రా గారికి చైర్మన్గా నిర్మాణించారండి. అదేవిధంగా ఇంకా కొన్ని కంపెనీస్ ఈ స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారండి. ఫ్యూచర్లో ప్రతి ట్రైనింగ్ సెషన్ అనేది ఈ స్కిల్ యూనివర్సిటీలో జరగబోతుంది. నాకు తెలిసి ఎస్బీఐ కూడా ముందుకొచ్చారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మేజర్గా మనం మాట్లాడుకున్నది కనెక్టివిటీస్ అండి. కొన్ని రేడియల్ రోడ్స్ని డిజైన్ చేశారండి గవర్నమెంట్. ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయిపోయాయండి. మనకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ కొత్తూరు నుంచి యాచారం వరకు 220 ఫీట్ రోడ్ ఆల్రెడీ లాంగ్ బ్యాక్ ప్రీవియస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందండి. అప్ టు మీర్ఖాన్పేట వరకు కంప్లీట్ అయిపోయింది. మీర్ఖాన్పేట నుంచి యాచారం ఇంకా ఇప్పుడు వర్క్ జరుగుతుందండి ఫస్ట్ థింగ్. రెండోది రీసెంట్గా ఫిబ్రవరి 28న మనకి ఈ 330 ఫీట్ రోడ్ టెండర్ని కంప్లీట్ అయ్యిందండి. అది కూడా అనౌన్స్ చేయబోతున్నారు ఎవరికి ఇచ్చారనేది.
సో ఈ 330 ఫీట్ రోడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే కొంగర్కలా నుంచి అమంగల్ వరకు వస్తుందండి. అరౌండ్ 41.5 కిలోమీటర్స్ స్ట్రెచ్తో వస్తుందండి. సో అదే విధంగా అగైన్ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టివిటీ వన్ మోర్ రోడ్ వస్తుందండి. ఆ రోడ్ ఎక్కడ అంటే మనకి ఆదిబట్ల నుంచి అటు తుర్కల్కుంట వరకు వస్తుందండి. ఇది కూడా ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్కి కనెక్టివిటీ రోడ్ అండి. ఇది 150 ఫీట్ రోడ్ అండి. ఈ రెండు రోడ్స్ మనకి ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉన్నాయండి. అదేవిధంగా ఇంకొక 200 ఫీట్ రోడ్డు ఇక్కడ ఫార్మసిటీ ఈ ఐ మీన్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ చెప్పాను కదండి. 330 ఫీట్ రోడ్ నుంచి అగైన్ సాగర్ హైవేకి కనెక్టివిటీ ఒక రోడ్ వస్తుందండి. అగైన్ 1 మోర్ 100 ఫీట్ రోడ్ వస్తుందండి. సో టోటల్గా ఒక 5 రేడియల్ రోడ్స్ మనకి ఈ సిటీకి కవర్ అవబోతున్నాయండి. సో మన ఫ్యూచర్ సిటీ అండర్లో దాదాపుగా 2,10,000 ఎకరాలు రాబోతుందండి. ఆల్రెడీ గవర్నమెంట్ మ్యాప్ డిక్లేర్ చేశారండి. ఏ లొకేషన్స్ మనకు ఫ్యూచర్ సిటీలోకి వస్తున్నాయి. సో దీనికి ఒక కార్పొరేషన్ కూడా డిక్లేర్ చేశారు. అదే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని. సో సపరేట్ కార్పొరేషన్ విత్ 31 కార్పొరేటర్స్ అండ్ ఒక మేయర్ అండి. సో ఇంకొక హైదరాబాద్ని మనం చూడబోతున్నాం ఈ లొకేషన్లో. సో ఈ ఫ్యూచర్ సిటీలో అంటే రియల్ ఎస్టేట్ వైజ్గా ఏ లొకేషన్స్ గ్రో అవుతున్నాయని కూడా చెప్పబోతున్నానండి. బేసిక్గా మనం మాట్లాడేది రియల్ ఎస్టేట్ టాపిక్స్ కాబట్టి. సో ఫేజ్ 1 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఫేజ్ 2 ఇంకొక 20 ఎకర్స్తో ఫేజ్ 2 వస్తున్నాయండి. ఫేజ్ 2లో స్మార్ట్ సిటీ రాబోతుందండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయండి. ఇండస్ట్రియల్ కారిడార్ చేయబోతున్నారు ఫేజ్ 2లో. సో డాటా సెంటర్స్ ఆల్రెడీ అమెజాన్ డాటా సెంటర్ ఉందండి. ఇంకా కొన్ని డాటా సెంటర్స్ రాబోతున్నాయి. ఈవెన్ గూగుల్ ఈజ్ అక్వైరింగ్ ద ల్యాండ్ ఇన్ ఫ్యూచర్ సిటీ అండి. సో నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఇంచుమించు 10 లక్షల ఎంప్లాయ్మెంట్ బేర్ మినిమం రాబోతుందండి. ఇది నేను చెప్తుంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అండి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్తో పాటు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా 50 to 60% యాడ్ అవుతుందండి. అంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏమంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫస్ట్ థింగ్, ఈ ఇండస్ట్రీస్కి ఇక్కడ ఉన్న క్రౌడ్కి సంబంధించిన హోటల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈ హోటల్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీస్ ఉంటాయండి. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా చాలా వరకు వస్తున్నాయండి. సో ఇట్లాగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 5 నుంచి 6 లక్షలు, దాదాపుగా 15 నుంచి 16 లక్షల ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ కమింగ్ 10 ఇయర్స్లో మనం ఈ లొకేషన్లో చూడబోతున్నాం బేర్ మినిమం అండి. సో కమర్షియల్గా ఆల్రెడీ గవర్నమెంట్ 50,000 ఎకర్స్లో ఇండస్ట్రీస్ని ప్లాన్ చేశారండి. రకరకాల ఇండస్ట్రీస్, ఐటీ అని, స్మార్ట్ సిటీ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అని, స్పోర్ట్స్ హబ్ అని. సో అదేవిధంగా రెసిడెన్షియల్ అంటే రియల్ ఎస్టేట్ పీపుల్కి ఏ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది నేను చెప్పబోతున్నానండి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ మధ్యలో ఉన్న లొకేషన్ అంటే సెంట్రల్ ఉన్న లొకేషన్ నంది వనపర్తి అని ఒక లొకేషన్ ఉందండి. మొత్తం ఇటు లైఫ్ సైన్సెస్ కానీ, అటు ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కానీ, ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇటు ఫర్నిచర్ పార్క్ అని, ఇవన్నిటికీ సెంటర్లో ఉన్న లొకేషన్ నంది వనపర్తి అండి. ఇది వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ అవబోతుంది. ఈరోజు మనకి ఖాళీ బేరల్ ల్యాండే కనిపిస్తుందండి. ఒక 40 ఫీట్ రోడే కనిపిస్తుంది. కానీ నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఈ లొకేషన్లో మనం హై రైజ్ బిల్డింగ్స్ చూడబోతున్నామండి. సో హై రైజ్ బిల్డింగ్స్ విత్ అంటే నెక్స్ట్ హైటెక్స్ కానీ నెక్స్ట్ గచ్చిబౌలిని చూడబోతున్నాం అండి ఈ లొకేషన్. అదేవిధంగా నెక్స్ట్ బాగా గ్రో అవుతున్న ప్లేస్ మీర్ఖాన్పేట్ అండి. మీర్ఖాన్పేట్ మార్కెట్ గత 5 ఇయర్స్ నుంచి ఉందండి. ఫార్మా సిటీ డిక్లేర్ చేసిన దగ్గర నుంచి చాలా ప్రాజెక్ట్స్ ఈ లొకేషన్స్లో సేల్ చేయడం జరిగిందండి. నాకు తెలిసిన ఒక పర్సన్ మీర్ఖాన్పేట్లో ఒక 12,000 కొన్నారండి. ఈరోజు 25,000 ఉందండి గజం. సో అంత ర్యాపిడ్గా గ్రో అయింది. సో నాకు అంటే ఏ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా మన సిటీతో కంపేర్ చేసుకుంటే 2x గ్రోత్ ఉంటుందండి ఫ్యూచర్ సిటీలో. 2x గ్రోత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో మిగతా లొకేషన్స్లో 10% గ్రో అవుతుందంటే, అప్రిషియేషన్ వస్తుందంటే, మన ఫ్యూచర్ సిటీలో 20% అండ్ అబోవ్ రాబోతుందండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక కార్పొరేషన్ డిక్లేర్ చేశారు. చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో మనం అనుకున్న ఈ 10 లక్షల నుంచి 15 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తే డెఫినెట్గా 25 లక్షల రెసిడెన్షియల్ హౌసెస్ రాబోతున్నాయండి.
వెదర్ ఇట్స్ అన్ అపార్ట్మెంట్ ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్ ఆర్ బంగ్లోస్, దాదాపుగా 25 లక్షల అండ్ 2.5 మిలియన్ రెసిడెన్సెస్ రాబోతున్నాయండి. సో దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ లొకేషన్స్ అండి. బేసిక్గా ఎక్కువగా గ్రో అయ్యే లొకేషన్ అంటే ఈరోజు మనకి ఖాళీ ప్లేసెసే కనిపిస్తాయండి. బట్ నెక్స్ట్ 10 ఇయర్స్ మనం అసలు ఇదేనా మనం చూసిన ప్లేస్ అని అనుకుంటాం. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. సో ఫస్ట్ ఆప్షన్ నందివనపర్తి, సెకండ్ ఆప్షన్ మీర్ ఖాన్పేట అండి. అగైన్ మనకు తెలుసు ఆల్రెడీ తుక్కుగూడ నుంచి శ్రీశైలం హైవే కొత్తూరు వరకు బాగా డెవలప్మెంట్స్ అయ్యాయి. నాకు తెలిసి దాదాపుగా 50-60 వేలు పర్ గజం అమ్ముతున్నారండి, ఆల్రెడీ బాగా పెరిగాయండి. అదేవిధంగా మీర్ ఖాన్పేటలో కూడా 25,000 నుంచి 30,000 మధ్యన పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారండి. సో నెక్స్ట్ వెరీ మచ్ అంటే బాగా డెవలప్ అవుతున్న హైవే అనుకుంటే ఇటు సాగర్ హైవే అండి. సాగర్ హైవే మనకి ఇటు బెంగళూరు నుంచి ఇబ్రాహీంపట్నం నుంచి యాచారం వరకు మనకి బాగా గ్రోత్ కనిపిస్తుందండి. యాచారం ఒకప్పుడు అయ్యో మార్కెట్ పడింది అనుకున్న టైంలో ఈరోజు యాచారంలో రేట్స్ బాగా పెరిగాయండి. ఒకప్పుడు 8,000, 9,000 కొన్న గజంకి కొన్న ఈరోజు ప్రైస్ దాదాపుగా 16,000, 18,000 మధ్యన ఉన్నాయండి. హైవేకి కొంచెం దగ్గరలో ఉన్న రేట్స్ ఎక్కువ ఉన్నాయండి. సో యాచారం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. యాచారం నుంచి మనకి ఇటు ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవబోతుంది. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, 15 లక్షల ఎంప్లాయ్మెంట్, ద బేర్ మినిమం ఎంప్లాయ్మెంట్, 25 లక్షల రెసిడెన్సీస్ రాబోతున్నాయి. సో దిస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ లొకేషన్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను లొకేషన్స్: నందివనపర్తి, ఇటు మీర్ ఖాన్పేట్, తుక్కుగూడ, కొత్తూరు, ఇబ్రాహీంపట్నం, యాచారం. ఈ లొకేషన్స్లో ఇంకా కొన్ని విలేజెస్ ఉన్నాయండి, ఆ లొకేషన్స్ కూడా కవర్ అవుతున్నాయి. సో బేసిక్గా మీరు ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఏ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి తెలుసుకుందాం అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు రవిచందన్ అండి. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా ఇస్కామ్ ప్రాపర్టీస్, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. మీరు పింక్ చేయండి, మీ క్వశ్చన్ ఏముందో రైజ్ చేయండి, డెఫినెట్గా నేను మీకు రైట్ అడ్వైజ్ ఇస్తాను. సో వన్స్ అగైన్ నా పేరు రవిచందన్ అండి. నా మొబైల్ నెంబర్ 9581011143. థ్యాంక్ యూ. నమస్తే అండి.